గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాజయోగి గురుర్ శిష్యం నిజానంద దీక్షితం గుడిశ నరసింహ యోగి నామాంకితం సద్గురుతే నమో నమః. వేదికను అలంకరించినటువంటి సర్వాధ్యక్షులు మా మద్గురు వర్యులు శ్రీ శ్రీ నిజానంద గుడిసె నరసింహరాజయోగి ఆర్యుల పాదపద్మములకు ద్వాదశి నమస్కారం అర్పిస్తూ, సభాపతి మా అగ్రజులు శుద్ధానంద సుగ్రేష్ ఆర్యులు, ఉప సభాపతి ఎంఎస్ రెడ్డి ఆర్యులు, మరియు అదే మాదిరిగా పరమాత్మ స్వరూపులైన గిడ్డయ్య నాయన గారు, వారందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారం అర్పిస్తూ, సభ ముందు ఆశినటువంటి సోదరి సోదరమణులు వయోవృద్ధులకు కూడా ద్వాదశి వందనములు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని 2 మాటలతో ముగిస్తాను. కరెంట్ చౌడు చెప్పు, 2 మాటలతో ముగిస్తాను. అయితే ఇంతవరకు పెద్దలు పరిపూర్ణము, ఎరుకను విడిచే విధానము, తర్వాత శిష్యుడు గురువు దగ్గర ఆచరించవలసినటువంటి ఆచరణ పద్ధతి, మరియు పరిపూర్ణ బోధ ఎవరికి అవసరము అనే దాని గురించి అందరూ పెద్దలు ఎన్నో చక్కటి నుంచి విషయాలు చెప్పినారు. మళ్ళీ మా సోదరిమణి అయినటువంటి తేజమ్మ గారు కానీ లక్ష్మమ్మ గారు కూడా ప్రాణాయామం గురించి, తర్వాత ఆత్మ శుద్ధి గురించి కూడా, అహం పదార్థరహిత గురించి కూడా బాగానే బోధించినారు. అయితే ఇక్కడ మనం తెలుసుకున్నటువంటిది ఏముందనంటే, ఈ సృష్టి సృజన కాక మునుపు ఏమై ఉండే అని మొట్టమొదట మనకు ఆలోచన రావాలి. సృష్టి అంటే మనము పుట్టక ముందు ఏమి ఉండే అనంటే, పెద్దల వాక్యం ఏముందనంటే ఏమీ లేదు బయలనే మాట తప్ప. అది బయలని కూడా మనం వచ్చిన తర్వాత దానికి పేరు పెట్టినామే కానీ అక్కడ బయలనే మాట కూడా లేదు. మనం వచ్చిన తర్వాత దానికి బయలని పేరు పెట్టినాం. అంతకుముందు అది బయలు కాదు, బయలు అనడానికి ఏమి లేదు, పరిపూర్ణం అనడానికి ఏమీ లేదు, మరియు ఏమి అచలం అనడానికి కూడా ఏమి ఆస్కారం అనే పదమే లేదు. దానికే మా అగ్రజుడు తత్వం రాశాడు, పరిపూర్ణ పరాబయలు పట్టకనే పాటించే పరమాత్మ పరమ పురుషుడు, ఇహముగానిది పరముగానిది సత్తలేనిది పరమ గోప్యము. ఇహము కాదంట, పరము కాదంట, సత్తనే లేదంట. మన సత్త లేని దాంట్లో మనం సృజనమైనాం కదా, ఎట్లా ఏ రీతిగా మనం అవుతుంది దాని గురించి మనకు మనమే ప్రశ్న వేసుకొని మనకు మనమే అవగాహన చేసుకొని తెలుసుకోవాలి. మళ్ళీ ఈ జన్మ రాకముందు మనం ఎక్కడ ఉంటామనంటే మూలం లేదు. మూలం లేని దాని గురించి ఎన్నో అవస్థలు పడి వచ్చి నేను 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 అని కొట్టుకుంటూ ఈ జగత్తంతయు కూడా నేననే మాటలోనే మరిగి ఉన్నది. ఈ నేనుకు మూలం తెలుసుకొని ఇంతవరకు పెద్దలు చెప్పి, ఆ నేనుకు మూలం ఏదైతే ఉందో అదే అహము, దాన్ని రహితమైతేనే జన్మరహితం అవుతుంది. ఈ నేనుకు మూలం ఏదైతే ఉందో అది రహితము కావాలి అంటే అదే భ్రాంతి, దానికే అఖండపు ఎరుక అని పేరు. అదే చైతన్యము, అదే స్వయం ప్రకాశం అని కూడా పేరు వస్తుంది దానికి. అదే స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం అంటే పరబయలని అచలమని అనుకోరాదు. అది అచలం కాదు. స్వయం ప్రకాశము దాంట్లో బీజ రూపమే దాగి ఉంది. స్వయం ప్రకాశములో బీజ రూపమే దాగి ఉంది. అణువుతో దాగి ఉంది కాబట్టి అది కూడా ఒకప్పుడు లేకుండానే అంటే ఉండి లేకుండా పోతుంది కాబట్టి దానికి కూడా మూలం ఉంది అని చెప్పి అదే నేననే భావము. ఆ భావముని మనం ఎప్పుడైతే తీసేసి గురువుకి గురుదక్షిణగా అర్పిస్తామో ఆ రోజు మనం ఎరక లేకుండా సేవిస్తాం. మళ్ళీ ఎరుక ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు ఇది జనించి చెలిస్తుందో అంతవరకు మనం మలినపటి ఎరుకలో ఉన్నటువంటి వాళ్ళమే. శుద్ధమనే ఎరుకకు మనం వెళ్ళినప్పుడు ఏమీ లేదు అక్కడ. శుద్ధం అంటే ఏమీ లేని దాన్ని శుద్ధం అంటాం. ఏదన్నా ఒకటి ఉందంటే దానికి ఇప్పుడు శుద్ధం అంటే ఒక తెల్ల కాగితం అనుకుందాం. ఆ తెల్ల కాగితం ఏమంటామంటే ఇదేముందంటే ఖాళీ అని చెప్తాం, కానీ దాంట్లో ఏమైనా ఉందంటే ఏం లేదు. గీత రాస్తే గీతనే వస్తుంది పేరు. అట్లనే శుద్ధమైన మనసు మన దగ్గర ఉంచుకుంటే ఏమీ మాట్లాడలేకపోతాం. దాంట్లో మలినం అనేటువంటిది ఏకత్వం నుండి
ద్వైతానికి వచ్చినప్పుడు ఏకమే అద్వితీయం బ్రహ్మ అని ఏదైతే శృతి ఉందో ఆ పద్ధతిగా మనం ఏకత్వం నుంచి అద్వైతానికంటే భిన్నం చెందినప్పుడు మనం వ్యక్తిగతం అవుతున్నాం. అంతవరకు మనకు వ్యక్తిత్వం అనే మాటనే లేదు. దానికే సాంఖ్యములో కూడా చెప్పి బ్రహ్మము ఉండి అవ్యక్తం అని చెప్తున్నారు. బ్రహ్మము ఉండి అవ్యక్తం, బ్రహ్మము నుండి కాదు, బ్రహ్మం ఉండి అవ్యక్తం. ఏమి బ్రహ్మం ఉండే ఇంతవరకు ఏం చెప్పుకుంటే సృష్టి సృజన కాకముందు ఏమీ లేదు, అసలు దాన్ని ఏమి అననానికే రాదు, ఆస్కారం లేదని చెప్పి చెప్పుకుంటుంది. మళ్ళీ బ్రహ్మం ఎటువంటిది అనంటే మనం ఉన్నాం కాబట్టి దానికి బ్రహ్మం అని పేరు పెట్టుకుని దాంట్లో నుంచి వచ్చినటువంటిది అవ్యక్తము. అవ్యక్తం అంటే ఏమి? నిరాకారమైనటువంటిది, ఆకారము లేనిది. అదే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ అని పేరు పెట్టుకున్నాం మనమే. ఒకే వస్తువుకే అన్ని పేర్లు, అన్ని నామాలు ఒకటే వస్తువుకే. ఏ వస్తువు అయితే మనలోన చలిస్తుందో ఆ వస్తువే అన్నిటికి మూలమయ్యి అన్ని పదార్థాలని ఎరిగి అన్ని పదార్థాలకు దానే త్రోవ అవుతుంది, అన్నిటికీ అదే త్రోవ చూపిస్తుంది మనకి. కాబట్టి అటువంటి ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థం గురువు గారి దగ్గర తమ గురువులు స్వగురువుతో దాన్ని నిక్షేమంగా తెలుసుకొని అటువంటి పదార్థాన్ని గురువుకి అర్పణ చేసిన నాడు మనం నిజ శిష్యులం అవుతాము. లేకుంటే శిష్యులం కాదు. బోధ తీసుకున్నామంటే తీసుకున్నాం అంతే, అందరిలాగా తీసుకున్నాం. ఎవరైతే ఈ పద్ధతిగా నడుచుకొని ఆచరణ పద్ధతిగా నడుచుకొని నిత్యము అనిత్య వివేకము, నిత్య అనిత్య వివేక జ్ఞానము, ఇహమూర్త పదార్థ బలభోగ విరాగము, శమానికి శక్తి సంపత్తి, ముముక్షత్వం 4 సాధనలు ఎవరైతే అవగాహన చేసుకొని ఆ పద్ధతిగా ఆచరించి మెలుగుతారో వారికి ఒకటే ఈ అచల బోధకు అర్హులు. కానీ లేకుంటే అచలమని ఉత్త పేరుకే అయిపోతుంది. అందరు మాదాచలం ఈ జగత్తంతా కూడా ఈరోజు శివరామ దీక్షలు పేరు పెట్టుకుంటున్నారు. అంతా ఎవరు చూసి శివరామ దీక్షితులు ఏమని చెప్పినారు? కలలో మేలుకుంటే ఏనుగు ఎలాగో అలాగే అంటాడు. కలలో మేలుకుంటే ఏమైనా ఉంటుంది ఏనుగు? ఆ పద్ధతులు ఎవరు లేరు. అందరు శివరామ దీక్షితులే. ఆ మాట పట్టుకుంటారేమో, బుక్కులు పట్టుకుంటారేమో, అందరు శివరామ దీక్షితులేమో. దీక్షితం ఆ పద్ధతిగా నడచడం వల్ల ఎవరు కనపడరు. ఎవరో కోటికో నూటికో ఒక్కరే కనిపిస్తున్నారు. దాంట్లో మిక్కిలిగా ప్రధానమైనటువంటిది మా గురువు గారు చెప్పినటువంటిది ఏదైనా ఒకటి పొన్నాల రాజయోగేంద్ర వారు, తదనంతరం వాళ్ళ శిష్యులు ఒక్కటే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. అక్కడక్కడ ఎక్కడైతే శివరామ దీక్షితులు దీయం ఎక్కడ కనపడతలేదు. అన్నీ వారి అదేం శాస్త్ర కల్పితాలు చేసుకొని కవులు వాళ్ళ ఉపయోగం కోసం ఎన్నో కవితలు రాసుకొని ఏదో చేస్తారంట. దానికే కొంతమంది పురాణాలు రాస్తారు. ఏది ఇప్పుడు రామాయణంలో ఒక ఆయనేమో 10 తలకాయలను రాసినాడు రావణాసురునికి, ఇంకొక కవి ఏమంటాడు 1000 తలకాయలు ఉన్నాయంట మనకి. అంటే వాళ్ళ భావనానికి అనుగుణంగా వాళ్ళు రాసుకుంటున్నారు. ఆ పద్ధతిగా వీళ్ళు శివరామ దీక్షితం పేరు పెట్టుకున్నారే కానీ నిజమైన శివరామ దీక్షితుడు కాదు, దీక్షిత పీఠం కాదు. ఇది నిజాన్ని గంటబద్ధంగా చెప్పవచ్చు. ఎందుకంటే శివరామ దీక్షితీయం ఎవరైతే బాగా పటిష్టంగా ఆచరణ పద్ధతిగా ఉండి అణిగి మణిగి మెలుసుకొని గురువు చెప్పినటువంటి వాక్కును మంత్రముగా అవగాహన చేసుకొని ఆ పద్ధతిగా ఆచరించినటువంటి వారొక్కడే శివరామ దీక్షితీయానికి సరిపోతారు. కానీ అందరు పేరుకి మాత్రం శివరామ దీక్షితీయానికి శివరామ సిద్ధాంతానికి ఆ పీఠంకి సరిపోరని చెప్పి ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తా. జై శ్రీ సద్గురు బ్రహ్మరాజు చెప్పు. ఎవరున్నారు? నువ్వే కదా సభ బాగా ఎంచుకున్నాడు. చెప్పు.